ఒకటి చదివానంటే అది బయటకు పోదిక ఎగ్జామ్ రాసేదాకా రాస్తేనే బయటకు వెళ్ళొద్దు అది. అదొక అదృష్టం నాకు గ్రామర్ రాదు ఇంగ్లీష్లో గ్రామర్ని ముట్టుకోకూడదు, ఆ మార్కులన్నీ పోతాయి. అప్పుడు నేనేం చేయాలి, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లేదండి, మొత్తం బైహార్ట్ చేసేవాడిని. బైహార్ట్ చేసి అప్పుడు ఏ క్వశ్చన్ వచ్చినా రాసేసేవాడిని. స్టోరీలు వస్తాయి కదా అన్నీ టక 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 రాసుకునేవాడిని. గ్రామర్ ముట్టుకునేవాడిని కాదు, నాకు తెలియదు అసలు, దాని గురించే తెలియదు. అట్లా 45 ఆ మార్కులతో పాస్ అయ్యేవాడిని. 35 కావాల్సిన 30 అవుతాయిగా. అట్లా ఏమైనా మైండ్కి ఏ ఎక్కినా కానీ మనం చదువుకునేవాడిని. బైహార్ట్ రావాలి అట్లా వచ్చేసాయి. అక్కడ ఎంఫిల్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా. పాస్ అయిన తర్వాత మళ్ళీ డాక్టరేట్ పిహెచ్డి సీట్ ఇచ్చారు. అది 3 ఏళ్ళు చదివా. ఇంకా 2-3 నెలలు ఉంటే పిహెచ్డి అయిపోయి తన డీలిట్ చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలని వచ్చేసింది కోరిక. మరి దేవుడు అలా ఇవ్వడు కదా. అంటే పరుచూరి గారి దగ్గర చదువుతానే ఏమన్నా రాసివరా స్టోరీస్ అవి? అలాగే ఎవ్రీడే 13B బస్ ఎక్కేవాడిని టీ నగర్లో. అప్పుడు పిహెచ్డి అంటే ఒక గైడ్ దగ్గర ఉండేవాళ్ళు, 2 అవర్సే ఉండేవి. అందుకని బస్సు ఎక్కటం, వాళ్ళు అన్నానికి వెళ్తారు, తినేసి 2 గంటలు పడుకొని ఇంటికి మళ్ళీ ఆఫీస్కి వస్తారు. ఈలోపు వెళ్ళిపోయేవాడిని. ఆ గంటన్నర ఆయనతో చెప్పుకునేవాడిని, మళ్ళీ బస్సు ఎక్కేవాడిని వచ్చేవాడిని. వాళ్ళు అడిగారు, పర్మిషన్ తీసుకొని చేశా. అట్లా పిహెచ్డి అయిపోతుంది అనగా ఏం చేశారంటే, ఈ మన కెమెరామెన్ తేజ, మనీ డైరెక్టరు శివనాగేశ్వరరావు గారు, అప్పుడు ఇంకా డైరెక్టర్ అవ్వాల, కో డైరెక్టరు, నా కోసం ఎదుగుతున్నారు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారు నన్ను పిలవమన్నారంట. ఆయన శివ హిట్ అయింది, శివ తర్వాత నెక్స్ట్ ఫిల్మ్ చేయాలి అని పెద్ద క్రేజ్ కదా. నాకు రామ్ గోపాల్ అంటే పేరున్నా తప్ప నాకేం తెలుసు. అప్పుడు క్రేజ్లు, వాళ్ళు వాటేసుకోవటాలు, సినిమాలు అవి చూడడం గట్టా తక్కువేనండి. సినిమాలు చూస్తా, తమిళ్లో రాకపోయినా చూసేవాడిని. బట్ ఏంటంటే ఆడింటి ఆ లెక్క ఉండేది కదా నాకు. అట్లా ఆయన పిలిస్తే వాడితే పిలిచారు, రామ్ గోపాల్ వర్మ తెలుసా నీకంటే, విన్నాను, ఇది రాశారు కదా సినిమా శివ. అవునే, నెక్స్ట్ ఫిల్మ్ నువ్వే అంటే, అయ్యో నేను వాళ్ళ దగ్గర పని చేస్తున్నాను సార్ పరుచోళ్ళ దగ్గర అంటే, 2వ ఫిల్మ్ అతనికి రైటర్ అంటే నీకు ఎంత ఫేమస్ అవుద్ది అని. నేనేం మాట్లాడుకుంటే, రేపు మాట్లాడతారంట అని. నేను పొద్దున్న దేవుడి గుడికి వెళ్ళేవాడిని, అగస్త్యార్ కోయిల్కి. ఎప్పుడు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళా, రామ్ దగ్గర. ఆయన కూడా కూర్చున్నాడు, నన్ను కూడా కూర్చోబెట్టారు. వాళ్ళు పిలిస్తే నమస్కారం సార్ అన్న, కూర్చోండి మురళి అన్నాడు. అది సినిమా 2వ ఫిల్మ్ చేస్తున్నాను, మిమ్మల్ని రైటర్గా అనుకున్నాను అంటే, నేను రాయను సార్ అన్న రాము గారిని. ఏ అన్నాడు అంటే, నేను పరశుభాయ్ దగ్గర పనిచేస్తున్నాను సార్, నేను చదువుకుంటున్నాను పిహెచ్డి, ఐ నీడ్ సమ్ మోర్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ పరశుభాయ్, లెట్ మీ టేక్ సమ్ టైమ్ సార్, అందుకని నేను రాయను అని చెప్పడానికి వచ్చాను సార్ అన్న. ఆయన సంతోషపడ్డాడు. మురళి అని కొన్ని క్వశ్చన్లు అడిగాడు, స్టోరీ గురించి, స్క్రీన్ ప్లే అటు గురించి చెప్పే. నాకు ఎప్పుడూ వస్తూ ఉంటాయి. చెప్తే సంతోషపడి, ఎప్పుడు మీరు సినిమా చేయదలుచుకుంటే నాకు ఫోన్ చేయండి, మనం కలిపి చేద్దాం. అలాగే సార్, థ్యాంక్ యూ సార్ వచ్చాను. పోతే మా వెంకటేశ్వర గారు తెలిసింది. ఇది రికమెండ్ చేసింది ఎవరు? రామానాయుడు గారు కొడుకు సురేష్ బాబు, రామ్ గోపాల్కి పరశుద్ధి దగ్గర వాళ్ళ దగ్గర కుర్రవాడు ఉన్నాడు, వాడు నీతులు రాస్తాడు, బూతులు రాస్తాడు, బాగా చదువుకున్నాడు అని అట్ట చెప్తే అట్ట పిలిపించారు. రామానాయుడు గారికి నేను ఇష్టం బాగా, అసిస్టెంట్గా ఉన్నప్పుడు కూడా సురేష్ బాబుకి. అట్లా అయింది. అయితే మళ్ళీ ఇదే ఆఫీస్కి మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళే టైంలో ఏం చేశారంటే, ఈయన మన మోహన్ గాంధీ డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయన సినిమాకి నన్ను తీసుకెళ్ళారు అసిస్టెంట్గా. వెంకటేశ్వర గారు, నేను తీసుకెళ్తానులే ఈ సినిమాకి, గోపాల్స్ గారు అక్కర్లేదులే, ఆయన వేరే రాసుకోమను, మురళి సరిపోతాడు నాకు అని ప్రాణదాత అనే సినిమాకి తీసుకెళ్ళాడు. గుడ్లవల్లేరు నాగేశ్వరరావు పరిచయం చేశాడు. పరిచయం చేసి, సార్ ఈ అబ్బాయి పోసాని కృష్ణమురళి అని, పరశురాళ్ళు చదువుకున్నాడు సార్ పిహెచ్డి. అవునా, అతను కాసేపు మాట్లాడాడు. అయిన తర్వాత ఆయన మోహన్ గాంధీ గారు, ఏమయ్యా నేను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చాను తెలిసేటికి, డైలాగ్ ఇటు రాసేసావు, అయిపోయింది, నువ్వు గుడివాడ వెళ్ళు, శోభన వాటలో ఇచ్చారు, ఆ వాటలో ఉండు,
2 రోజులు అక్కడే ఉండి నేను 3వ రోజు నేను పిలుస్తాను రూమ్కి, నువ్వు నాకు కథ చెప్పాలన్నాడు. నాకేం తెలియదు అసలు. అయ్యో కథ నాకేం తెలుసు సార్, ఎందుకు రైటర్ అవ్వా అన్నాడు. లేదు సార్, నేను డాక్టరేట్ చదువుకోవాలి, తర్వాత డిలీట్ చేసుకోవాలి. ఎన్నాళ్ళు పనిచేసావు ఇక్కడ వీళ్ళ దగ్గర? సార్ నీకేమొచ్చిందో చెప్పు, నాకు నీకేమొచ్చో చెప్పు సరదాగా. కొన్నాళ్ళు పని చేస్తున్నావు కదా, బాగా మంది డైలాగులని బాగా రాస్తున్నావు కదా, అందరు కర్తవ్యం రాశావు, అన్ని రాశావు, అవి రాశావు అని మొత్తం. సరే సరే పెద్దానికి కదా అని వచ్చి ఆయన వెళ్ళిపోయిన షూటింగ్ మొత్తం తిరిగేవాడిని. గుడివాడ గిడివాడ మొత్తం సినిమాల్లో అటు తిరిగి వచ్చి ఆడపోతే తినేసి కాము కూర్చోండి తెలియనట్టు కూర్చుంటే, ఏమయ్యా 3వ రోజు వచ్చింది, ఏం చెప్తా చెప్పు. ఏదో అనుకున్నాను, ఒక పావు గంట అయితే సదా ఎదుగుతే అయిపోయింది. 2 గంటలకే సినిమా చెప్పాలి. ఆ ఎదురు కూర్చొని 7 o'clock నైటు ఆయన కూర్చొని చెప్పు అంటే ఒక పావు గంట 20 నిమిషాలు చెప్పి నవ్వా. నాకు ఇంతే సార్ వచ్చింది అన్న. ఇంతేనా సినిమా 20 నిమిషాలు ఉంటుందా? అది అంతే సార్ నాకు వచ్చింది అన్న. సరే అని కూర్చున్నాను. అమ్మయ్య తప్పించుకున్నాడు అనుకున్నా. ఆయన ట్రంకాలు పెట్టుకున్నాడు మద్రాస్కి. సార్ కథ ఓకే అయిపోయింది సార్, ఆర్టిస్టులు రాగానే మనం బుక్ చేసుకోవటమేనండి, మన నెక్స్ట్ మార్చికి వెళ్ళిపోవచ్చు మనం సినిమాకి. కథ చాలా బాగా వచ్చిందండి. అదే సార్ పరచువాళ్ళ దగ్గర ఉంటాడే పోసానికి ఇష్టమైన కుర్రోడు, అతను రాశాడు కథ, బాగుంది సార్. నాకు నేను డమ్మును షాక్ అయిపోయా. ఏం జోక్ చేస్తున్నాడా, ఓన్ని ఎంటీ సెల్ ఫోన్తో ఎగతాలు చేస్తున్నాడు అనుకుంటే ఫోన్లు పెట్టేసి, చూసావుగా ప్రొడ్యూసర్ గారు అబ్బాయి సాయి గారితో మాట్లాడాడు. ఏది పిఏపి సుబ్బారావు గారండి, అక్కినాశ్వర గారు వియ్యంకుడు ఎల్లరికో ఇది తీసిన ఆయన. సార్ నేను ఊరికి చెప్పాను సార్, నువ్వు 20 చెప్పింది 20 నిమిషాలు బాగుంది, ఇది నువ్వు రాస్తున్నావు, నువ్వు చెయ్యి సార్. అడిగి వెళ్తున్నాను, పరుచురోళ్ళు తీసేస్తారు సార్ నన్ను. ఏమయ్యా పరుచురోళ్ళు తీసేస్తామంటావేంటి? నువ్వు రైటర్ని చేస్తాంటే నిన్ను అసిస్టెంట్ ఉంటానంటావేంటి? పిచ్చా నీకు? నువ్వు బాగుపడవేక, నువ్వు పైకి రావని లేదా? నేను ప్రొఫెసర్ అవుతాను కదా, అసిస్టెంట్ ప్రొఫెసర్. నీ బొంద ప్రొఫెసర్ పోవాయా, వచ్చి 10,000 20,000 వస్తాయి నీకు, ఇక్కడ క్లిక్ అవ్వు. ఏమైనా నిజంగా మిమ్మల్ని తీసేస్తే అయినా ఇప్పుడు ఈ సినిమా ఆడకపోయినా నేను పెట్టుకుంటాను అసిస్టెంట్గా. పిఎఫ్ సుబ్బారావు దగ్గర పెడతా, ఇంకా నోరు ఎత్తడానికి లేదు. ఈలోపు వెళ్ళేలోపు నువ్వు మళ్ళీ రాసుకో, ఈలోపు రావు షూటింగ్ అన్నాడు. ఇప్పుడు నిజంగా పెద్ద ఆయన డైరెక్టర్ కదా, మోహన్ గాంధీ గారు సిన్సియర్గానే ఉంటాడు. అందుకని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన పిఎఫ్ సుబ్బారావు గారు ఉన్నాడు. ఏది కథ అన్నావంట, ఏదో కొత్త కుర్రాడు అన్నావంట అన్నాడు. ఆయనకి 80 ఏళ్ళు ఇప్పుడు. ఆయన అంటే భయం నుంచి చూడడానికి. అంటే ఆయన వచ్చాడు సార్, అబ్బాయి పోసాను మురళిని బాగా చెప్తాడు సార్, మంచి మ్యాటర్ ఉంది సార్ అందులో, ఎప్పుడు మన బ్యానర్లో పోలీస్ కథలు చేయలేదే, ఇంటా ఆయన పిలుపుతారు నాకు తెలీదు. ఏమయ్యారా సుబ్బారావు గారు పిలుస్తున్నారు, వెళ్ళి నువ్వు నమస్కారం సార్ అని కూర్చో అన్నాడు. కూర్చున్నా. అదేదో కథ చెప్పామంటే చెప్పు అన్నాడు. వీళ్ళకి చూసి చెప్పు, నాకు చెప్పింది చెప్పు. వీళ్ళు కొద్దిగా కలిపా కదా అయ్యి సరే వచ్చి మళ్ళీ ఒక అరగంట దాకా చెప్పి ఇటు కూర్చున్నా. ఆయన ఎప్పుడు పోలీస్ కథలో మా దాంట్లో చేయలా, నేను ఎప్పుడు వెళ్ళా, ఇది బాగానే ఉంది. మోహన్ గాంధీ షూటింగ్ మొదలు పెట్టుకోండి. అప్పుడు అసలు నాకు మాట అంటే గుండె అంటారే అక్కడ పట్టుకుంటుంది అంటారే, కార్డియాక్ అరెస్ట్ అలాగైపోయింది. అయిపోతే బయటకు వచ్చా. సార్ ఒకసారి కథ మాటలు రాయాలి సార్ అన్న. సార్ పరుచులు తెలితే తీసేస్తారు సార్, నన్ను వార్నింగ్ ఇస్తారు సార్. పిఏపి ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్షన్, పెద్ద దేవుడు ఆయన నాగేశ్వర గారు వియ్యంకుడు, అందరూ చెప్తాడు నీ గురించి, నోర్మై అని అక్కడ కూర్చోబెట్టాను. నన్ను ఒక 5 నిమిషాలు అటు ఇటు మాట్లాడకుండా రిటైట్